పశ్చిమాసియా రగిలిపోతోంది. ఇరాన్ దేశాన్ని ఇజ్రాయెల్, అమెరికా జాయింట్ గా టార్గెట్ చేశాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు చేశాయి. మిజైళ్లతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ అంతటా పేలుడు జరిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీని టార్గెట్ చేశాయి. ఆయన నివాసానికి కొద్ది దూరంలో మిజైళ్లు పడ్డాయి. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజియాష్కియాన్ నివాసం, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులను మొదలుపెట్టింది. ఇజ్రాయెల్తో పాటు దాని మిత్ర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు టార్గెట్గా మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్, అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్లోని అమెరికా వైమానిక నావల్ బేస్లను టార్గెట్ చేసింది ఇరాన్. అమెరికాకు హెచ్చరికలు పంపింది ఇరాన్ సైన్యం. తాము ఇప్పటిదాకా పాత ఆయుధాలనే వాడామని, కొత్త ఆయుధాలు ప్రయోగిస్తే ట్రంప్ తట్టుకోలేరని వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. మిజైళ్లు, డ్రోన్స్తో ఇటు ఖతార్ దేశాలు వణికిపోతున్నాయి. ఇటు దుబాయ్లో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, ఎటు చూసినా భయంగా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ప్రయాణాలన్నీ కూడా ఆగిపోయినట్లుగా సమాచారం. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ పై వార్ ఎఫెక్ట్ మనకి స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్. అక్షయ, నిజంగా అంటే ఇప్పుడు పరిస్థితి అంత ఎంతో టెన్షన్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, ఏకంగా ఈ విషయంలో అమెరికా ఎంటర్ అవ్వడం, వీటన్నిటి పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా ఇది వివిధ దేశాల మీద ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు ప్రపంచాన్నే ఇది ప్రభావితం చేసే అంశంగా కూడా మారబోతుంది. ఎందుకంటే ఒకవైపు ఉదయం ఏ విధంగానైతే ఇజ్రాయెల్ ముందు ప్రివెంటివ్ స్ట్రైక్ పేరుతో ప్రత్యేకంగా ఇరాన్ మీద దాడి చేయడం, దానికి పూర్తిగా మద్దతు తెలిపినటువంటి అమెరికా ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు, దాంతో పాటు వాళ్ళ మిలిటరీ కూడా ఇరాన్ పైన దాడి చేసేందుకు సన్నద్ధం అవుతుండడం, ఈ పరిస్థితుల తర్వాత ఇరాన్ వెంటనే రియాక్ట్ కూడా అయింది. ఇరాన్ సైతం బాలిస్టిక్ మిసైల్స్ తో దాడులు చేస్తుంది. అంతేకాదు అగ్రరాజ్యం దాడి చేసినా సరే ఏమాత్రం భయపడడం లేదు. మా దగ్గర ఉన్నటువంటి అసలైనటువంటి అమ్ముల పొద ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి, అవి చూస్తే ట్రంప్ తట్టుకోలేడు అంటూ కూడా వార్నింగ్ ఇస్తుంది. అంటే ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు, ఇది ఊహించిందే. ఎందుకంటే వాళ్ళు న్యూక్లియర్ విషయంలో ఎప్పుడైతే వాళ్ళు వెనక్కి తగ్గకపోవడం, న్యూక్లియర్ పరిశోధనలు కొనసాగించడం, పైగా పలు ప్రాంతాల్లో, ఇరాన్ లో ఉన్నటువంటి కీలక ప్రాంతాల్లో, సో న్యూక్లియర్ ను ఆపాలి, న్యూక్లియర్ రీసెర్చ్ ను ఆపేసేయాలి, న్యూక్లియర్ పాప్ తయారు చేయొద్దంటూ అమెరికాతో పాటు ఇజ్రాయెల్, వివిధ దేశాలు ఇరాన్ పలుసార్లు హెచ్చరించాయి. చర్చల ద్వారా ఆ న్యూక్లియర్ అంశాన్ని పులిస్తా పెట్టేందుకు ప్రయత్నం చేశాయి. కానీ ఇరాన్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఇరాన్ ఈ న్యూక్లియర్ అంశాన్ని బేస్ చేసుకునే మేము దాడి చేయాల్సి వస్తుందనే విషయాన్ని కూడా స్పష్టంగా ఏదైతే ట్రంప్ కూడా ఇప్పటికే ప్రకటించారు. సో ఇప్పటికే ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి, అంటే వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఏవైతే అమెరికాకు సంబంధించినటువంటి మిలిటరీ స్థావరాలు ఉన్నాయో వాటిని పెద్ద ఎత్తున ఇరాన్ టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్, జోర్డాన్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, కువైట్, సౌదీ అరేబియా, యుఏఈ, దాంతో పాటు బహ్రెయిన్, ఖతార్, ఒమాన్, ఈ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి జనం, అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన యుద్ధం, అమెరికా దాడులు చేస్తుంది. అయినప్పటికీ కూడా పక్కనే ఉన్నటువంటి వివిధ దేశాల మీద ఈ ప్రభావం పడుతుందంటే ఖచ్చితంగా ఇది ఆర్థిక పరమైనటువంటి అంశాలతో పాటు, పౌరులకు సంబంధించినటువంటి ఇష్యూస్ తో పాటు మరెన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎయిర్ బేస్ ల మొత్తం కూడా క్లోజ్ చేసేసారు. ఎందుకంటే ఏ విమానం గాల్లో ఎగిరితే దాన్ని ఎప్పుడు ఎక్కడ అటాక్ జరుగుతుందో అనేది కూడా ఒక టెన్షన్ గా ఉంటుంది. అది దాన్ని టార్గెట్ చేస్తే నష్టం అనేది తీవ్రంగా ఉంటుందనే ఆలోచనతో అందుకే ఎయిర్ స్పేసెస్ మొత్తం కూడా క్లోజ్ చేశారు. దానికి అనుగుణంగా ప్రస్తుతం అయితే యుద్ధ వాతావరణంలో జనం అంతా బిక్కుమంటున్నారు. ఎక్కడికక్కడ సైరన్లు వస్తున్న సౌండ్స్ కనిపిస్తున్నాయి. మిసైల్స్ వచ్చి పడుతున్నాయి. నేరుగా ఎప్పుడు ఎక్కడ మిసైల్ పడుతుందో అర్థం కానటువంటి దృష్టి రెండు దేశాల మధ్య కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు దాడులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో జనం మాత్రం తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు ఏ విధంగానైతే ఈ సిరియా, యెమెన్ పైన గతంలో ఉన్నటువంటి ఏదైతే ఎయిర్ స్పేస్ ఉందో దానికి సంబంధించినటువంటి హెచ్చరికలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. దానికి అనుగుణంగా ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిస్థితులను
పెద్ద ఎత్తున రెండు దేశాలు కూడా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూనే ఒకరిపై ఒకరు ఇంకా పెద్ద ఎత్తున మిసైల్స్ దూస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది అక్షయ.